పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మోయినాబాద్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ ఘటనపై వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు ఫైర్ అయ్యారు. ఎంపీ పుట్టా మహేష్ ను టీడీపీ నుంచి సస్పెండ్ చేసి ఎంపీ పదవికి రాజీనామా చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం తమ ఎంపీని కాపాడుకునేందుకు స్టేషన్ బెయిల్ ఇచ్చారని మండిపడ్డారు. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన ఆయన్ని బయటకు పంపించి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు కేకే రాజుతో మా సీనియర్ కరెస్పాండెంట్ భరత్ ఫేస్ టు ఫేస్ ని ఇప్పుడు చూద్దాం. డ్రగ్ వ్యవహారంలో ఏదైతే ఏలూరు ఎంపీ దొరికిపోవడంతో అయితే మాత్రం పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ తనని వెనక్కి వేసుకొస్తున్నారు. ఖచ్చితంగా దాన్ని సస్పెండ్ చేయాలంటూ కూడాను ఏదైతే వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీ ఇటువంటి వ్యవహారంలో ఇన్వాల్వ్ అవడంపై అయితే మాత్రం పూర్తిగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించినంత వరకు విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఎంపీ లాంటి వ్యక్తి ఆ డ్రగ్స్ వ్యవహారంలో దొరికిపోవడం, టెస్ట్ లో పాజిటివ్ రావడం, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించడం, ఇది ఎలా చూడొచ్చు అంటారు? అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంపద సృష్టిస్తానంటే చంద్రబాబు నాయుడు గారు అందరూ ఏదనుకున్నారు. ఈ సంపద ఏ రకంగా సృష్టిస్తారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక డ్రగ్ క్యాపిటల్ గా మార్చి గంజా మాఫియా, లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, డ్రగ్ మాఫియా ఇవన్నిటిని కూడా ఎంకరేజ్ చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించాలని అనుకున్నట్టున్నారు. అంతేకాకుండా స్వయంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక పార్లమెంట్ సభ్యుడు, ఏలూరు పార్లమెంట్ సభ్యుడు, ఒకవైపు ఢిల్లీలో సెషన్స్ జరుగుతూ ఉంటే ఇక్కడ హైదరాబాద్ లో డ్రగ్స్ పార్టీ నిర్వహించుకుని స్వయంగా కొకైన్ తీసుకుని అడ్డంగా దొరికిపోతే ఆ దొరికిపోయి తను డ్రగ్స్ తీసుకున్నాడని రక్త నమూనాలో నిర్ధారణ అనే దాన్ని పోలీసులు కూడా ధృవీకరించిన తర్వాత కూడా ఇక్కడ ఉన్న ఎల్లో మీడియా అదంతా కూడా అవాస్తవం, ఇదంతా ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సృష్టిస్తున్న అలజడి అని ప్రచారం చేస్తున్నారు. అంటే మనం ఎంతో దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉందంటే ఎల్లో మీడియాకి సంబంధించిన కొంతమంది ప్రతినిధులు పచ్చి అబద్ధాలతో పచ్చి మోసాలను ప్రచారం చేస్తున్నారు. ఏది ఏమైనా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఒక ప్రజాప్రతినిధి, ఒక పార్లమెంట్ సభ్యుడు మీరు సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకున్నారు? ఈ రాష్ట్రంలో యువత కానీ విద్యార్థులను కానీ ఏ విధంగా తప్పుదో పట్టించే ధోరణిలో ఉన్నారు. కాబట్టి తక్షణం ఆ ఎంపీ పైన చర్యలు తీసుకోవాలి, తెలుగుదేశం పార్టీని సస్పెండ్ చేయాలి, ఎంపీ ఖచ్చితంగా పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈ రాష్ట్ర పోలీస్ వ్యవస్థను కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఒక బర్త్డేకో లేకపోతే ఇంకొక బర్త్డేకో లేదా ఒక మ్యారేజ్ డేకో కోడిని కోస్తానో కేకుని కోస్తానో జైల్లో పెట్టే మీరు స్వయంగా డ్రగ్స్ తీసుకుని డ్రగ్స్ సేవించి దొరికిపోతే స్టేషన్ బెయిల్. ఇది ఎంత అన్యాయం ఇది! అంటే మీకు అధికారం ఉంది కదా అని ప్రజాస్వామ్యాన్ని చేతిలో తీసుకుని అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగంలో మేము కోళ్లు కోసిన వాళ్ళకి కేసులు కోపిన వాళ్ళకి జైలు పంపిస్తాం, అయితే మమ్మల్ని ఎవరన్నా ప్రశ్నిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధులు ఎవరన్నా సరే ప్రశ్నిస్తే వారి పైన వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి ఇంట్లోంచి లాక్కొచ్చి వారి జేబుల్లో గంజాయి ప్యాకెట్లు పెడతాం, లేకపోతే ఎల్సీడీ ప్యాకెట్లు పెట్టి తప్పుడు కేసులు బుక్ చేస్తాం అని మీరు చట్టాన్ని చేతిలో తీసుకుంటున్నారు. ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారు, యువత భవిష్యత్తుని, విద్యార్థుల భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేస్తున్నారు. ఇది చాలా అన్యాయం. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు అధికారంలోకి వస్తే 100 రోజుల్లో గంజాయి రహిత రాష్ట్రంగా మారుస్తానన్న చంద్రబాబు నాయుడు గారు తన మాట నిలబెట్టుకుని ఎప్పటికైనా ఈ డ్రగ్స్ ద్వారా, గంజాయి ద్వారా, ఈ మాఫియాల ద్వారా ఆదాయం వనరుగా మలుచుకోకుండా రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ డ్రగ్స్ విషయం సంబంధించి కఠినమైన చర్యలు తీసుకోవాలని మీ ఎంపీని రాజీనామా చేయించడం ద్వారా ఈ సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం. సరే, ఇదంతా కూడా హైదరాబాద్ లో జరిగినటువంటి వ్యవహారం, అక్కడ వ్యవహారం జరిగినటువంటి పరిస్థితి, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అక్కడ గన్ ఫైర్ కూడా జరిగిందని తెలుస్తా ఉంది. మరొక వైపు రాష్ట్రంలో యువతకి సంబంధించినంత వరకు డ్రగ్ కానీ గంజాయి కానీ ఇటువంటి వ్యవహారాల్లో కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నటువంటి ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధి దొరికిపోయినటువంటి, కానీ ఎలా చూడొచ్చు అంటారు? ప్రభుత్వం అసలు దీన్ని ఏం చేయాలనుకుంటుంది? హైదరాబాద్ లో జరిగిన పార్టీ నిర్వహించింది, పార్టీకి వెల్కమ్ చెప్పింది, పార్టీని హోస్ట్ తెలుగుదేశం ఎంపీ అని స్వయంగా పైలట్ రోహిత్ రెడ్డి చెప్పడం జరిగింది. దీనికి మూలాలు ఏదో హైదరాబాద్ లో జరిగింది అనేది కాదు. గత 2 సంవత్సరాల కాలంగా ఎన్ని టన్నుల, వందలాది టన్నులు గంజాయి దొరికిన మాట వాస్తవం కదా, కేజీలు కొకైన్ దొరికిన మాట వాస్తవం కదా, కేజీలు హెరైన్ దొరికిన మాట వాస్తవం కదా, బల్క్గా బస్తాలు ఎల్సీడీ స్ట్రిప్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దొరికిన మాట వాస్తవం కదా. ఇవన్నీ వాస్తవాలే కదా. అదే మేము అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికలకు ముందు 2024 మార్చి 19వ తారీఖున 20వ తారీఖున ఒక డ్రై ఈస్ట్ అనే
పదార్థాన్ని బ్రెజిల్ నుంచి విశాఖపట్నానికి ఒక ట్రాన్స్పోర్ట్ ఒక లాజిస్టిక్ కంపెనీ 25,000 కేజీలు ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటే దాన్ని ఏమని చూపించారు, కావాలని కుట్ర చేసి కుతంత్రాలు చేసి ఇది డ్రగ్స్ అని ఎన్నికలు అయిపోయే వరకు కూడా, ఎన్నికలు అయిపోయి రిజల్ట్ వచ్చే వరకు కూడా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలకి ముఖ్యమంత్రి గారికి ఇదంతా 5,500 కోట్ల రూపాయలు డ్రగ్స్ ని ఎన్నికల ఖర్చుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడికి తీసుకొచ్చిందని మీరు దుష్ప్రచారం చేసి మీ ఛానల్స్ లో మీ మీడియాలో ఏ విధంగా దుష్ప్రచారం చేశారు? మీరు చేస్తేనేమో ఏదో చెప్తా ఉంటారు, మీరు చేస్తేనేమో ఇది సంసారం, లేకపోతే ఎదురోడు చేస్తేనే ఏదన్నా సంబంధంగా మారింది చంద్రబాబు నాయుడు గారి మాటలు. ఆ రోజు మళ్ళీ మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జూలై నెలలో మీరేం చెప్పారు, అది డ్రగ్ కాదు, అది కొకైన్ కాదు, అందులో హెరాయిన్ కానీ ఎలాంటి డ్రగ్ అవశేషాలు లేవు, అది డ్రై ఈస్ట్ అనే పదార్థం అని మీరే తెలిసారు. కానీ ఈ రోజు ఏదన్నా వచ్చేటప్పుడు పక్క రాష్ట్రంలో జరిగిందో, లేకపోతే ఒరిస్సాకో, లేకపోతే తమిళనాడుకో, లేకపోతే కర్ణాటకో అండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఈ రాష్ట్రంలో ఏ విధంగా గంజాయి మాఫియా కానీ డ్రగ్ మాఫియా కానీ వేలునుకుంటుంది, ఎంత విచ్చలవిడిగా గంజా వ్యాపారం డ్రగ్స్ వ్యాపారం జరుగుతుందని మన గుంటూరులో జరిగిన సంఘటన కానీ, తాడేపల్లిలో జరిగిన సంఘటన కానీ, నెల్లూరులో జరిగిన సంఘటనలు కానీ, విశాఖపట్నంలో జరిగిన సంఘటనలు కానీ, అదేవిధంగా చిత్తూరులో జరిగిన సంఘటనలు కానీ మనకు నిదర్శనం. ఈ గంజాయి వల్ల, ఈ డ్రగ్ వల్ల చిన్నారుల పైన, మహిళల పైన ఏ విధంగా పాశవికంగా దాడి చేసి వాళ్ళని అన్యాయానికి గురవుతున్నారని కూడా మనం చూసాం. ఏదేమైనా ఈ సమాజ శ్రేయస్ కోసం ఈ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వీడే వరకు, ఈ కూటమి ప్రభుత్వం అసమర్థతని పారదోలే వరకు కూడా మనందరం కూడా పోరాటం చేయాల్సిన అవసరం. సార్, ఈ కేసుకి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ప్రజలందరూ కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నటువంటి సిచ్యువేషన్, ఎందుకంటే చిన్న కేసు ఉంటేనే స్టేషన్ బెయిల్ ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఎలా చూడొచ్చు దీని? స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది, ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించి నేను చెప్తే చంద్రబాబు నాయుడు ఆపేశారు. చంద్రబాబు నాయుడు గారికి కాంగ్రెస్ పార్టీకి హాట్ లైన్ లో ఎంత అవినాభావ సంబంధాలు ఉన్నాయి మనం చూసాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడుకి కాంగ్రెస్ పార్టీకి హాట్ లైన్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి కాబట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి కేసును తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా మా యొక్క డిమాండ్ కూడా అదే. ఇది చాలా అన్యాయం, చట్టాన్ని చేతిలో తీసుకుంటున్నారు కాబట్టి పుట్ట మహేష్ యాదవ్ని తక్షణం తెలుగుదేశం పార్టీని సస్పెండ్ చేయాలి, ఖచ్చితంగా తన ఎంపీ పదవి రాజీనామా చేయాలి. చూడొచ్చు, ఏదైతే ఎంపీకి సంబంధించిన వ్యవహారం కాబట్టి ప్రజలకి, ఏదైతే సామాన్య ప్రజలకు ఇదే పరిస్థితి వస్తే స్టేషన్ బెయిల్ లేకుండా ఉండేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కానీ ఒక డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించినంత వరకు కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చి బయటికి పంపించడాన్ని వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఖచ్చితంగా ఎంపీకి సంబంధించినంత వరకు పదవితో పాటుగా పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. 100% నారాయణతో భరత్, యూటీవీ, విశాఖ.